అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో ముందుకు అయితే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తో ముందుకు అయితే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెలుపుదాం. ఈ రోజుతో IPL 2026 సీజన్ లో లీగ్ స్టేజెస్ మ్యాచెస్ అయితే కంప్లీట్ అయితే అవుతాయి. టాప్ 4 ఈ రోజు అయితే ఫిక్స్ అయితే అవుతుంది. రీసెంట్ గా 5 టీమ్స్ అయితే రెడీగా ఉండింది టాప్ 4కి. కానీ DC తర్వాత CSK ఎలిమినేట్ అయితే అయిపోయాయి. ఇప్పుడు ఏం ఫైట్ ఉన్నా అది పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తర్వాత KKR వీళ్ళు ముగ్గురు మధ్య ఫైట్ టాప్ 4 ఈ రోజు అయితే ఫిక్స్ అయితే అవుతుంది. పంజాబ్ కింగ్స్ ఏమన్నా క్వాలిఫై అవ్వకపోతే ఇది చాలా పెద్ద హార్ట్ బ్రేక్. RR క్వాలిఫై అవ్వకపోయినా, KKR క్వాలిఫై అవ్వకపోయినా అంత పెద్ద హార్ట్ బ్రేక్ అయితే అవ్వదు. పంజాబ్ కింగ్స్ ఏమన్నా క్వాలిఫై అవ్వకపోతే చాలా పెద్ద హార్ట్ బ్రేక్ అయితే అవుతుంది. నిన్న LSGతో అవసరమయ్యే మ్యాచ్లో అంటే పంజాబ్ కింగ్స్ పరిస్థితి చూడండి. 6 మ్యాచ్లు కంటిన్యూస్గా గెలిచి 6 మ్యాచ్లు కంటిన్యూస్గా ఓడిపోయి లాస్ట్ మ్యాచ్ గెలిచి తీరాలనే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అయితే గెలిచింది. శ్రేయస్ అయ్యర్ సెంచరీ కొట్టాడు. నిజంగా ఈ సెంచరీని అయితే మెచ్చుకోవాలి. అవసరమయ్యే టైంలో అవసరమయ్యే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు శ్రేయస్ అయ్యర్ తర్వాత ప్రభ్ సింగ్ వీళ్ళిద్దరూ కలిసి పంజాబ్ కింగ్స్ని అయితే గెలిపించారు. ఇప్పుడు చూడండి, పంజాబ్ కింగ్స్ క్వాలిఫై అవ్వాలంటే ఇది ఏం జరిగినా RR మాత్రం గెలవకూడదు ఈరోజు, అవునా కదా. RR అంటే వీళ్ళు పంజాబ్ కింగ్స్ పక్క ఈరోజు MI గెలవాలని అయితే దేవుణ్ణి అయితే ముక్కుంటూ ఉంటారు, అవునా కదా. RR గెలిచింది అనుకో, ఇక్కడ పంజాబ్ కింగ్స్కి ఛాన్స్ లేదు, KKRకి ఛాన్స్ లేదు. డైరెక్ట్గా ఈజీగా నెట్ రన్ రేట్తో అవసరం లేదు, ఈజీగా క్వాలిఫై అయితే అయిపోతుంది RR. ఒకవేళ RR ఓడిపోతే అప్పుడు పంజాబ్ కింగ్స్కి తర్వాత KKRకి ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ చూడండి, ఒకవేళ KKR DCతో నార్మల్ అంటే ఒక లో రేంజ్లో గెలిచినా కూడా ఇక్కడ పంజాబ్ కింగ్సే క్వాలిఫై అయితే అవుతుంది, అవునా కదా. ఒకవేళ DCతో ఏమన్నా KKR పంజాబ్ కింగ్స్ నెట్ రన్ రేట్ని బీట్ చేసే తర గెలిచిపోయింది అనుకో, RR ఓడిపోయి అప్పుడు KKR అయితే క్వాలిఫై అయిపోతుంది. ఇది మాత్రం శ్రేయస్ అయ్యర్ సహించాడు. ఎందుకంటే KKR అంటే శ్రేయస్ అయ్యర్కి పడద్దు, KKR అంటే పంజాబ్ కింగ్స్కి పడద్దు, అవునా కదా. ఇప్పుడు KKR ఏమన్నా క్వాలిఫై అయిపోయి నెట్ రన్ రేట్ని బీట్ చేసేస్తారా DCతో, KKR ఏమన్నా గెలిచిపోయి ప్లేఆఫ్స్లో క్వాలిఫై అయిపోయి మిరాకిల్ జరిగి KKR ఏమన్నా ఛాంపియన్స్ అయిందనుకో, శ్రేయస్ అయ్యర్కున్న మానం మర్యాద అంతా పోతుంది. ఎందుకంటే అప్పుడు KKRకి గర్వం అయితే వచ్చేస్తుంది, అవునా కదా. శ్రేయస్ అయ్యర్ని వదిలేసి మంచి పని చేశాము అనే గర్వం KKRకి అయితే వస్తుంది. శ్రేయస్ అయ్యర్ ఏం ప్రార్థిస్తాడు ఈరోజు? RR ఓడిపోవల్ల, KKR ఓడిపోవల్ల. ఒకవేళ KKR గెలిచినా కూడా లో రన్ రేటు గెలవాలని అయితే శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ అయితే వాళ్ళైతే కోరుకుంటారు. ఒకవేళ అంటే ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయి KKR ఏమన్నా DCతో అంటే పంజాబ్ కింగ్స్ని నెట్ రన్ రేట్ని బీట్ చేసేసరి KKR గెలిచిందనుకో, KKR క్వాలిఫై అయిపోతుంది. అప్పుడు శ్రేయస్ అయ్యర్కి చాలా పెద్ద అవమానం, అవును కదా. నిజంగా చాలా పెద్ద అవమానం. ఇదైతే చూద్దాం, ఇక ఏం జరుగుతుందో చూద్దాం ఈరోజు. ఇక దీని గురించి మీరు ఏమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ వేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.